ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తెలవాలి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల ద్వారా ఎవరు లబ్ధి వచ్చింది, ఎవరు ఆ కాంట్రాక్టర్లు, ఎవరు వాళ్ళు, ఎంత కమిషన్లు మీకు వచ్చినాయి, మీ మంత్రులు ఎందుకు గడవట్లేదు ఒకరికొకరి మీద, మంత్రులు ఒకరికి ఎందుకు పడట్లేదు, ఒక మంత్రి ఓఎస్డీ తుపాకీ ఎందుకు తీస్తాడు, ఇంకో మంత్రి రూమ్లో పోయి మాట్లాడుకుంటారు, ఒక మాట్లాడరు, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక కోళ్ళు అలాట్మెంట్ని ఇంకో మంత్రి క్యాన్సిల్ చేస్తాడు. ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఈ ఒక ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ మధ్యన ఉన్నటువంటి అన్ని ఆలోచన చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ రెండు దొందే. కాంగ్రెస్ పార్టీకు వారికి అవినీతి చేయడం అనేది అలవాట. వారికి అలవాట ఎందుకు ఉన్నది అని అంటే, మనం చూసిన యూపీఏ ప్రభుత్వం నుంచి, యూపీఏ ప్రభుత్వంలో మనం ఎన్ని స్కామ్లు జరిగినా కూడా, కోట్లాది రూపాయల స్కామ్ జరిగినా కూడా వాళ్ళు రికవర్ చేసింది కేవలం 53 లక్షలు మాత్రమే. అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఒక్క అవినీతి సంఘటన లేదు. అవినీతి రహితమైన ప్రభుత్వంలో ఈరోజు మేము ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో మేము దాదాపు 5,000 కోట్ల రూపాయలు రికవరీ చూపెట్టినాం. మేము దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాలన్నీ కూడా యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటి మీద కూడా ఈడీ కేసులు పెట్టించి అన్నిటిని కూడా తొమ్ముతూ ఉన్నాం, బయటికి రికవరీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేస్తూ ఉన్నాం. మరి మీరేం చేశారో అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీల మీద ఓన్లీ నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేయట్లేదు, ఏ రాజకీయ నాయకులను అరెస్ట్ చేయలేదు, కేవలం అధికారులను అరెస్ట్ చేస్తున్నారు, అధికారుల మీద కసి తీర్చుకుంటున్నారు మీరు. అంతేగానే మీ యొక్క రాజకీయ మైత్రం ఏదుందో బీఆర్ఎస్ పార్టీతో స్పష్టంగా మాకు కనబడతా ఉంది. అందుకే ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు మంచి అవకాశం. ఈ రెండు పార్టీలు కూడా బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని మంచి ఒక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను.